అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం ఆగస్టు 19 మంగళవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. పెద్ద విజయాలు ఒక్క రోజులో రావు, అవి నిరంతర శ్రమ, సహనము, పట్టుదలతోనే సాధ్యము. ఎప్పుడు ఆగిపోకుండా కృషి చేస్తే శిఖరాన్ని చేరుకోవచ్చు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజునటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. ఆగస్టు 19, 2025 మంగళవారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయము 6 గంటల 2 నిమిషములకు, సూర్యాస్త సమయము 6 గంటల 38 నిమిషములకు, చంద్రోదయము 1 గంట 50 నిమిషములకు, చంద్రాస్త సమయము 3 గంటల 41 నిమిషముకు. ఈ రోజున తిథి ఏకాదశి. ఆగస్టు 18 సాయంత్రం 5 గంటల 22 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు 19 మధ్యాహ్నం 3 గంటల 32 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి ద్వాదశి తిథి అనేది ప్రారంభమవుతుంది. నక్షత్రము ఆరుద్ర. ఆగస్టు 19 రాత్రి 2 గంటల 6 నిమిషముల నుంచి ఆగస్టు 20 రాత్రి 1 గంట 7 నిమిషముల వరకు. తదుపరి పునర్వసు ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మిథున రాశి. ఈ రోజు జన్మించిన వారు అందరూ మిథున రాశి కిందకి వస్తారు. ఈ రోజున యోగము వజ్ర. ఆగస్టు 18 రాత్రి 10 గంటల 59 నిమిషముల నుంచి ఆగస్టు 19 రాత్రి 8 గంటల 28 నిమిషముల వరకు. తదుపరి సిద్ధ ప్రారంభమవుతుంది. కరణము బాలవ. ఆగస్టు 19 మధ్యాహ్నం 3 గంటల 33 నిమిషముల వరకు. తదుపరి కౌలవ. ఆగస్టు 20 రాత్రి 2 గంటల 43 నిమిషముల వరకు. తదుపరి తైతుల. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జము ఉదయం 10 గంటల 9 నిమిషముల నుంచి ఉదయం 11 గంటల 41 నిమిషం వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 8 గంటల 34 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 24 నిమిషముల వరకు. మరలా రాత్రి 11 గంటల 11 నిమిషముల నుంచి రాత్రి 11 గంటల 56 నిమిషముల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలము మధ్యాహ్నం 3 గంటల 40 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 19 నిమిషముల వరకు. యమగండము ఉదయం 9 గంటల 11 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 45 నిమిషముల వరకు. కాలము మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 53 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4 గంటల 25 నిమిషముల నుంచి 5 గంటల 10 నిమిషముల వరకు. అమృత కాలము మధ్యాహ్నం 3 గంటల 34 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 6 నిమిషముల వరకు. గోధూళి ముహూర్తము రాత్రి 6 గంటల 57 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 18 నిమిషముల వరకు ఉంటుంది. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 55 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము సూర్య భగవానుడు అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, కురుక్షేత్ర యుద్ధం ఎన్ని రోజులు జరిగింది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున శ్రావణ మంగళ గౌరీ వ్రతము, ఏకాదశి, ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవం అండి. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజునైతే ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు అయితే లేవండి. కేవలం రోజువారీ పనులు మాత్రమే చేసుకోవచ్చు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, మిథున, సింహ, కన్య, ధనసు, మకర రాశులు. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు ఆగస్టు 20 రాత్రి 1 గంట 7 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఆగస్టు 19 మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ సమయంలో దుర్ముహూర్తము, రాహుకాలము సమయాలను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకో మంచి కంటెంట్ తోటి ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు మరి.
ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ.